ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అడ్డుకోవాలని చెప్పి మిథున్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతవరకు సమంజసం, ఇదంతవరకు న్యాయం అని చెప్పని కూడా అడుగుతుంది. ఇదంతా కూడా కక్షపూరితంగా ఎవరైతే అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింతగా ముందుకు వెళ్ళడానికి, ప్రజల యొక్క మనసు చూరగొనడానికి అది దోహదపడుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బెల్ట్ షాపులు కానీ, లేకపోతే లిక్కర్ కుంభకోణాలు కానీ, ఎంఆర్పిఎఫ్ వైలెన్స్ కానీ, ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరుగుతూనే ఉంది. ఇది మేమంటున్న మాట కాదు, స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుందని చెప్పిన మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇలా కక్షదారింపు ధోరణులు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని కుట్రలు పన్నితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా రాష్ట్రంలో ప్రజల యొక్క మనసు చూరగుంటుందని చెప్పని, దీనికి ఎవరు కూడా అదిరిపోయి బెదిరిపోయేటటువంటి పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పని, చంద్రబాబు దుర్మార్గాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణిని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసుల్ని, ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపిస్తున్నటువంటి మద్యం కుంభకోణం సినిమాని ప్రజలందరూ కూడా మొత్తం వాస్తవాలు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పని కూడా, ఇలాంటి దుర్మార్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా భయపడదని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇదే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడే మనం చూడండి పత్రికలన్నీ కూడా ఈరోజు ఘోషిస్తున్నాయి. లూలు కంపెనీకి విజయవాడలో 5 ఎకరాల పాత బస్టాండు 300 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆర్టీసీకి చెందినటువంటి ల్యాండ్ని ఎందుకుని మీరు ఈ లూలు కంపెనీకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారో తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.